నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఈ రోజులో చూసుకుంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా చిట్టి వాళ్ళని నమ్ముతూ ఉంటారు. సో చిట్టి వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక ఆయన 100 కోట్లు ఎగ్గొట్టిండు, ఒక ఆయన 150 కోట్లు ఎగ్గొట్టిండు, సో ఒక ఆయన 50 కోట్లు ఎగ్గొట్టిండు. ఎందుకంటే ఈ మధ్యతరగతి వాళ్ళు ఓ చిట్టి వేసుకుంటే మన పిల్లల చదువులకి ఇది చేసుకోవచ్చు, పిల్లల ఫీజులకి ఇది చేసుకోవచ్చు, మన ఖర్చులకి సేవింగ్స్ చేసుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు అనే దీంతో సో ఆ చిట్టి వేస్తూ ఉంటారు. లాస్ట్కి వాళ్ళే మోసం చేసి పరారయ్యే పరిస్థితిలో ఉన్నది. సో మనం ఎక్కడున్నామంటే ఆ చిట్టి ఒక ఆయన మోసం చేసి 150 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఇలా ఈ తరుణంలోనే ఒక ఆయన 50 కోట్లు మోసం చేశాడంటూ దగ్గర దగ్గర 500 నుంచి 600 మంది ఆయన చేతిలో మోసపోయినట్టు తెలుస్తూ ఉంది. మాట్లాడిద్దాం, అసలు ఏం జరిగిందన్న, మీరు ఆయన ఎలా నమ్మారు అసలు? ఇప్పుడు నా పేరు నరసింహారెడ్డి అండి. నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తా. రామాంజనేయులు పుల్లయ్య వాళ్ళతోనే నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళు ఇంతకుముందు చిట్టీలు వేసేవాళ్ళు, చిన్న చిన్న చిట్టీలు వేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షల చిట్టీలు కూడా వేస్తున్నారు. ఎంతోమంది నమ్మకంతో వాళ్ళ దగ్గర చిట్టీలు వేస్తున్నారు. అట్లా ఒకరిని చూసి ఒకరు గుడ్డిగా అతన్ని నమ్మడం జరిగింది. మేము కూడా చిట్టీలు వేసినాం. ఓసారి వేస్తే ఇచ్చేసిండు కూడా. రెండో విడత వేసినాం. ఈసారి అందరికీ పంగనామాలు పెట్టిండు. నాది 12 లక్షలు పోయినాయి. ఒకటి 10 లక్షల చిట్టి అయిపోయింది, ఇంకోటి 15 లక్షల చిట్టి 4 నెలలు కట్టినాం. మా మధ్యలో గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు అతను. మొదట్లో ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు భవన నిర్మాణ కార్మికుడు ఉండే. నేను కూడా భవన నిర్మాణ కార్మికుడు, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను నేను. అట్లా అతని దగ్గర చాలామంది బాధితులు వచ్చేసి భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ కార్మికులే ఉన్నారు. స్క్రాప్ వర్కర్, చెత్తబండి తోలేవాళ్ళు, సెంటరింగ్ వర్కర్సు, మేస్త్రీలు, పెయింటర్సు, ప్లంబర్సు, ఇట్లా పలు రకాల భవన ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. సెలూన్ షాప్ వాళ్ళు, టీ స్టాల్ వాళ్ళు, అట్లాంటి చిన్న స్థాయి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఆ ఘటన జరిగి కూడా నెల రోజులు అవుతుంది అంటున్నారు, దొరికిండు అని చెప్పి కూడా అంటున్నారు. మీకు పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళనైతే నిన్న పోలీసులు అయితే మాకు చూపించడం జరిగింది. ఇక్కడ సీసీఎస్లో మేము వాళ్ళని చూసాము. మమ్మల్ని అయితే డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితే అవ్వలేదు అందరితోని. కాకపోతే 2-3తో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ కూడా వాళ్ళు ఇదే అబద్ధాలు ఆడుతున్నారు, మా దగ్గర డబ్బులు లేవని. వాళ్ళ దగ్గర ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఊర్లో ఉన్న అసెట్స్ ఇక్కడ ఏదైతే ఎక్కువ మంది, ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే బల్కంపేటలో ఇల్లు ఉందో ఆ ఒక్క ఇల్లే ఉంది. ఆ ఇల్లు 10 కోట్ల విలువ చేస్తుంది. మాకు 7 కోట్లు వచ్చేది ఉంది. మేము అట్లా జనాలకు 24 కోట్లు ఇచ్చే ఉంది. ఇట్లా పలు రకాలుగా చెప్పడం జరిగింది మా వాళ్ళతో. నేను వినలేదు, మా వాళ్ళతో చెప్పడం జరిగింది. ఆ ఇల్లు 10 కోట్లు అమ్ముకోండి, 10 కోట్లు వస్తాయి అంటారు. యాక్చువల్ ఆ ఇల్లు విలువ కూడా 3 కోట్ల కంటే ఎక్కువ విలువ చేయదు. దాన్ని 10 కోట్లు లెక్క కడుతున్నారు వాళ్ళు. అట్లా కాదు బాబు, అందరు చిన్న చిన్న స్థాయిలో రెక్కల కష్టంతో సంపాదించుకుని నీ దగ్గర చిట్టీలు వేసినాం, ఎంతో నమ్మకం చేసినాం, మా డబ్బులు మాకు ఇయ్యా బాబు, న్యాయం చేయంటే ఉల్టా కొంతమందిని అయితే నువ్వే మాకు 50 లక్షలు ఇవ్వాలని, వేస్తే వేసుకోండి, కోట్ల కేసు వేసుకోండి, ఎన్ని సంవత్సరాలు తిరుగుతాను నేను తిరుగుతా, ఇట్లా అహంకారపూరితంగా సమాధానాలు చెప్తున్నాడు పోలీసుల ముందే మా వాళ్ళతో. అదండి. మీ ఎంత? మీ ఎంత? 6 లక్షలు సార్. 6 లక్షలు. 6 లక్షలు కూడా 2 ఇచ్చినాడు. 20 ఏళ్ళ నుంచి పరిచయం మాకు. చిన్నప్పటి నుంచి పరిచయం అయ్యి అట్లా నమ్మినాము. ఇంట్రెస్ట్గా ఇచ్చినాడు 2 రూపాయలు లాగా. ఇస్తారు, రేపు నెల ఇస్తున్నాడు. అసలు మాట్లాడడానికి ఇయ్యలే, అసలు మాట్లాడడానికి ఇయ్యలే. మన సెంట్రల్ జైలుకు, చెల్లపల్లి జైలుకు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ రేపు రండి, మేము ఏమన్నా అని తీసుకోనండి, మేము పైకి అప్పచెప్తామన్నారు. మరి వాళ్ళు సార్ వాళ్ళు తీసుకుంటే ఇవి ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంతే. పేపర్లు ఏంటివి ఇవి? మా పేపర్లు వచ్చేసి చిట్టీలు సార్ ఇవి. మేము అట్లా మేము కట్టిన చిట్టీలు ఇవి. ఎప్పుడు కట్టారు? ఇట్లా ఇవి వారం చిట్టీలు సార్ ఇవి. వారం చిట్టీలు అంటే ఈ రకంగా కట్టేసినాం అన్నట్టు. ఇవన్నీ నెల చిట్టీలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది సార్. అది నావి 15 lakhs సార్. 15 లక్షలు అంతే సార్. ఇగో నా పేరు హనుమంతు. 3 లక్షల చిట్టి. ప్రతి వారం అంతంత నేను పే చేస్తూనే ఉన్నా అమౌంట్. అట్లా పే చేసుకుంటా నీట్గా ఫైనల్కి వచ్చేసింది. ఇంకొక 4 బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కట్టేస్తే క్లియర్ పైసలు పేమెంట్ చేయాలి. అవి 15 లక్షలు అట్లా అన్నీ ఉన్నాయి. ఇది మాకు మనం మార్చ్ 1కే ఇస్తా అన్నాడు. సరే అని చెప్పేసి మేము అనుకునేసరికి చెప్పకుండా వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇంకా ఫోన్ చేస్తే కూడా ఫోన్లు ఆన్లో లేవు.
ఇంక వెళ్ళిపోయినారు. ఇప్పుడు నిన్న CCSలో చూసినాం కానీ వాళ్ళు మాతో మాట్లాడలేదు. ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు కానీ వాళ్ళు ఏం మాట్లాడారో కూడా తెలియదు. ఇప్పుడు ఏదన్నా మేము కోర్టుకి మీరు ఇచ్చేవని కోర్టుకి అప్పచెప్తామంటున్నారు. అది ఏం జరుగుతుంది అనేటువంటిది మనం అయితే ఏం చెప్పలేము. అది ఏదన్నా మీ ద్వారానే మాకు తెలియాలి. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ మీరు ఈడ చూడొచ్చు, మొత్తం అందరు పేపర్లు పట్టుకొని ఎవరెవరు ఎన్నెన్ని డబ్బులు కట్టారు. సో ఎవరిని కలిపినా మినిమం లక్షలలోనే చెప్తున్నారు. ఒక 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. ఆయన ఆస్తి ఏమో అక్కడ చూస్తే 3 లక్షల 3 కోట్ల బిల్డింగే ఉందంట. ఆయనేమో 10 కోట్లు అని చెప్తా ఉందంట. చాలామందిని దగ్గర 500-600 మందిని సో మోసం చేసిన పరిస్థితి. సో ఈ చిట్టీలు వేసే వాళ్ళకు కూడా ఒకటే, మీరు కన్ఫామ్గా ఎప్పుడు చిట్టి లిఫ్ట్ చేయగానే అప్పుడు డబ్బులు తీసుకోండి. సో అంత త్వరగా ఎవరిని నమ్మకండి. ఈయన కూడా 20 సంవత్సరాల నుంచి వాళ్ళతో పాటు ఉంటుండంట. సో పోలీసు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన కోర్టులో తెలుసుకుందామని చెప్తా ఉండు. ఇంతమంది ఒక 500 మంది 600 మంది అంటే మరి ఇలా పిల్లలు ఏం కావాలి, వీళ్ళందరూ ఏమైపోవాలా, వీళ్ళ పరిస్థితులు ఏంది ఇప్పుడు ఆలోచించాలి కదా మరి వాళ్ళైనా. సో అన్ని కోట్లు అంటే మామూలు కాదు కదా. ఒక 50 కోట్ల దాకా ఉంటుంది నాకు తెలిసి ఆయన స్కామ్. 50 కోట్లు అంటే మామూలు వేషం కాదు కదా. సో ఎట్లా మళ్ళా? సో వీళ్ళకి న్యాయం జరగాలి. పోలీసులు దీనికి 100% సొల్యూషన్ అనేది వెతికి వీళ్ళ తరపున పోలీసులు నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో కెమెరామెన్ సతీష్తో SK, ఆంధ్రప్రభ.